ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని విద్యాశాఖ డిఎస్ఓ నరసింహులు తెలిపారు. ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం స్థానిక ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. గ్రామాల్లోని విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహకరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్ఓ నరసింహులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, భోజన సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందించే విధంగా బోధన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. విద్య అనేటువంటిదే మన యొక్క అభివృద్ధికి మూలం. ప్రతి కుటుంబంలో, ప్రతి సమాజంలో విద్య అనేటువంటి దాన్ని మనం చాలా ప్రాధాన్యతగా చూస్తాం. కాబట్టి మరి మీరు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులందరూ కూడా మీ యొక్క పదవీ కాలంలో మన యొక్క గ్రామంలో మనం అంతా కూడా గ్రామస్థాయి నుంచి ఇక్కడ ఈరోజు ఇక్కడికి వచ్చాము. కాబట్టి గ్రామంలో పాఠశాలను కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. అది ముఖ్యంగా ప్రథమ పౌరులుగా సర్పంచులుగా మీ పైన ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన పాఠశాలకు మరి మన గ్రామం నుండి ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ మన యొక్క పాఠశాలలోనే చేర్పించి వారందరికీ కూడా ఒక గుణాత్మకమైనటువంటి విద్య నేర్పించే విధంగా మరి సర్పంచులుగా మీరు బాధ్యత తీసుకోవాలి అనేటువంటి ఒకే ఒక అంశం పైన ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బాగా పనిచేస్తున్నాయి, దాన్ని మీరు నమ్మరు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా విద్యార్థులకు చక్కనైనటువంటి బోధన అందించడానికి రకరకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ ఇంకా మన యొక్క వ్యామోహం ప్రైవేట్ పైన ఉంది. కాబట్టి వాటిని తొలగించడానికి బడిని మీ యొక్క 5 సంవత్సరాల కాలంలో మా సార్ ఇంతకుముందు చెప్పారు నాడు నేడు అని. మరి ఆ రోజు మీరు సర్పంచ్ కాకముందు మన యొక్క పాఠశాల పరిస్థితి ఎలా ఉంది, మీరు సర్పంచ్ అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ యొక్క పాఠశాలను ఏ రకంగా అభివృద్ధి చేశాము అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో కనుక మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క పాఠశాలలన్నీ కూడా మరి మన యొక్క విద్యార్థులతో ఉంటాయని ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గ్రామంలో గుడి పని అంటే అందరూ ముందు మరి ఆ గుడికి సహాయం చేస్తారు. అదేవిధంగా బడి పని అంటే కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మరి మన యొక్క విద్యా వ్యవస్థకు ముఖ్యంగా విద్యార్థుల యొక్క బాగోగుల కొరకు ఒక మంచి విద్యను అందించేటువంటి మన యొక్క పాఠశాలల కొరకు మీరు కేటాయించాలని